నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో, రీసెంట్‌గా మా సెంటర్‌లో 49లో లాంచ్ అయిన ఒక అమేజింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడతానండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏఐ బేస్డ్ సెమెన్ అనలైజర్. సో, సెమెన్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది మైక్లర్ చేంబర్ యూజ్ చేస్తారు. కొంతమంది ఆటోమేటెడ్ కంప్యూటర్ మెషిన్ ద్వారా చేస్తారు. ఇంకొంతమంది మాన్యుయల్‌గా కౌంట్ చేసి ఇస్తారనమాట. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో మనం సెమెన్ కౌంటింగ్ అనేది చెప్తాం. దాన్ని బట్టి మనం పేషెంట్‌కి రిపోర్ట్ ఇస్తాము. ఈ రిపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని బేస్డ్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందా? కదలిక ఎంత ఉంది? పర్సెంటేజ్ ఎంతుంది? అన్నీ ఒక అక్యురేట్‌గా రిపోర్టింగ్ రావడం చాలా ఇంపార్టెంట్. సో, ఇలా మనం ఫస్ట్ మాన్యుయల్‌గా కౌంట్ చేయడం స్టార్ట్ చేసాం. సో, మాన్యుయల్‌గా కౌంట్ చేసినప్పుడు ఏమైంది? ఒక మనిషికి ఒక కౌంటు, ఇంకోళ్ళు కౌంట్ చేస్తే ఇంకోలాగా. సో, సబ్జెక్టివ్ వేరియేషన్స్ ఎంతైనా ఉంటాయి. ఇప్పుడు మనకొకటి నచ్చుతది, ఇంకొకళ్ళకి ఒకటి నచ్చదు. కౌంటింగ్‌లో వాడు దాన్ని పర్ఫెక్ట్ శాంపుల్‌గా కన్సిడర్ చేస్తాడు. ఇంకొకళ్ళు వాళ్ళు దాన్ని నాట్ ఓకే స్పెర్మ్ లాగా తీసుకుంటారు. సో, దేర్ ఆర్ సో మెనీ సబ్జెక్టివ్ వేరియేషన్స్ చాలా ఉంటాయన్నమాట. కంప్యూటర్ అసిస్టెడ్ ద్వారా కొంచెం అది ఇంప్రూవైజ్ అయ్యింది. ఇంప్రూవైజ్ అయ్యి నెక్స్ట్ అట్‌లీస్ట్ ఒక అక్యురేట్ కైండ్ ఆఫ్ కౌంట్, అక్యురేట్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఇవన్నీ జస్ట్ సిస్టమ్ మాత్రమే అనలైజ్ చేసి ఒక కౌంట్ ఇస్తది. సో, అది కొద్దిగా బెటర్ రిపోర్టింగ్ అయింది. సో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే కంప్లీట్‌గా మాన్యుయల్ ఎర్రర్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎంత ఇదున్నా లిటిల్ హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతాయి. ఎర్రర్స్ లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా మీకు అక్యురేట్ రిజల్ట్స్ వితిన్ షార్ట్ టైంలో ఇవ్వగలగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా హెల్ప్ చేస్తదనమాట. సో, దీంట్లో ఏంటంటే యూ విల్ ఫీడ్ ద స్పెర్మ్ శాంపుల్ ఇంటూ దట్ మెషిన్. ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ బాక్స్. మన ఇంట్లో చిన్న కాటన్ డబ్బాలు ఎలా ఉంటాయి, ఆ చిన్న బాక్స్ లాగా ఉంటే దాంట్లో మీరు మన స్పెర్మ్ శాంపుల్ పెడతారు. పెట్టిన తర్వాత మొత్తం అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్స్ మాత్రము ఆ స్పెర్మ్స్‌ని వాటిని అన్ని పిక్చర్స్ లాగా తీసుకొని మనం ఆ పిక్చర్స్, స్లైడ్స్ అన్నీ తీసుకొని ఏం చేస్తారంటే అదే అనలైజ్ చేస్తుంది. ఇట్ విల్ సీ హౌ మచ్ కౌంట్ ఈస్ దేర్, హౌ మచ్ మొటిలిటీ ఈస్ దేర్, మార్ఫాలజీ ఎట్లా ఉంది, షేప్ ఎలా ఉంది, అన్నీ అదే యూజ్ చేసి దాని ద్వారా ఒక అక్యురేట్ రిపోర్ట్ మనకి ఇస్తారు. దాట్ టూ విదిన్ 6 మినిట్స్ ఆఫ్ టైమ్. సో, మనం నార్మల్‌గా మాన్యుయల్‌గా కౌంట్ చేసేదానికి అట్‌లీస్ట్ మనకు ఒక 1-2 అవర్స్ పడతదండి. అండ్ ఈవెన్ కంప్యూటర్ అసిస్టెడ్ అనాలిసిస్ వల్ల కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాజ్ ఇట్ హ్యాస్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇది అంతే అక్యురసీ షార్ట్ టైమ్‌లో మనకు రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ మన దగ్గర 49లో చేసిన ఈ మెషిన్‌లో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో చెకింగ్ యువర్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అట్ ద సేమ్ టైమ్. సో, ఇన్ వన్ గో ఒకటే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒకటే మెషిన్‌లో ఒకటే స్పెర్మ్ శాంపుల్ తోటి మీకు అనాలిసిస్ కూడా జరుగుతుంది. అండ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఎంతుందో చెక్ చేస్తారు. సో, ఫర్ దోస్ హూ డోంట్ నో వాట్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఈస్, మన స్పెర్మ్ ఎంత చూడ్డానికి బావున్నా డీఎన్ఏ ఎంత డ్యామేజ్ అయిందనేది కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూ లుక్ ఎట్ వన్ పర్సన్ ఎలా ఉన్నాడు, ఏంటి కలర్, హైట్ అవన్నీ మనకు కనపడతాయి గానీ పర్సన్ ఎలాంటి వాడో ఎట్లా తెలుస్తది? మనకు తెలియదు. డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఏంటంటే స్పెర్మ్ లోపల ఉన్న డీఎన్ఏ కూడా ఎంత పర్సెంట్ డ్యామేజ్ అయ్యింది అని చెప్తది. స్పెర్మ్ చూడ్డానికి నార్మల్‌గా ఉండొచ్చు. బట్ ద డీఎన్ఏ కుడ్ బి డ్యామేజ్. సో, ఇది కూడా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ రికరెంట్‌గా అబార్షన్స్ అయ్యేవాళ్ళు, రికరెంట్ ఐవీఎఫ్స్ ఫెయిల్ అయిన వాళ్ళలో ఈ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషనే ఒక కారణం కావచ్చు. సో, మనం ఇలాంటి 2 టెస్ట్‌లు ఒకటే గోలో మనం ఇస్తున్నాం కాబట్టి మీకు టైం వేస్ట్ అవ్వకుండా అండ్ వితిన్ ఎ షార్ట్ టైమ్ మనకు రిజల్ట్స్ రావటం వల్ల మెరుగైన ట్రీట్మెంట్ మీరు తీసుకొని ఇంకా ఎక్కువ సక్సెస్ రేట్స్ పొందే అవకాశం ఉండొచ్చు. సో, దట్ ఈస్ అబౌట్ ఏఐ బేస్డ్ సెమెన్ అనలైజర్. థాంక్ యూ.